తేదీ 27/1/2024 తారీఖున చోడవరానికి చెందినటువంటి సాయిలు అనేటటువంటి ఒక వ్యక్తి పాడేరు ఏజెన్సీ ప్రాంతంలో ఆయన పసుపు మరియు పూలు వ్యాపారం చేస్తూ ఉంటాడు. చోడవరం పరిసర ప్రాంతాల్లో ఆయన 27వ తారీఖున ఆయన కట్టుకుంటున్నటువంటి జగనన్న హౌసింగ్ కాలనీ దగ్గరికి ఆయన అల్లుడు అయినటువంటి గౌరీపట్నానికి చెందినటువంటి వ్యక్తి శ్రీను కలిసి చీడికాడ రోడ్లో ఉన్నటువంటి జగనన్న కాలనీ దగ్గరికి వెళ్ళి హౌసింగ్ కన్స్ట్రక్షన్ దగ్గరికి వెళ్ళే సమయంలో మార్నింగ్ 5:30 సమయంలో ఎవరో గుర్తు తెలియనటువంటి నలుగురు వ్యక్తులు వచ్చి ఆయన బెదిరించి ఆయన వద్ద ఉన్నటువంటి డబ్బులు తీసుకోవడం జరిగింది. లేదు అంటే ఆయన కొట్టి చంపుతామని బెదిరించారు. వాళ్ళు బెదిరించినటువంటి బెదిరింపులకు భయపడి ఆయన వద్ద ఉన్నటువంటి 1,40,000 రూపాయల డబ్బులు వాళ్ళు తీసుకున్నారు. అదే రకంగా ఆయన వద్ద ఉన్నటువంటి ఒక స్కూటీని కూడా తీసుకుని వెళ్ళిపోయారు. తిరిగి ఇంకా 4 లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పేసి వాళ్ళు ఆయన ఫోన్లో బెదిరించడం జరిగింది. అందువల్ల ఆయన మనకి పోలీస్ స్టేషన్ గురించి ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. ఆయన ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు ఎవరు ఈ గుర్తు తెలియని వ్యక్తులు అని చెప్పి ఇన్వెస్టిగేషన్లో మేము రివీల్ చేసి ఆ 4 వ్యక్తులు కూడా పట్టుకోవడం జరిగింది. ఆ 4 వ్యక్తులు చోడవరానికి చెందినటువంటి కేతవరం బెన్నిబాబు, అలాగే తమటపు వెంకట శివప్రసాద్, ఢిల్లీ అప్పారావు అనేటువంటి 3 వ్యక్తులు. వీరితో పాటు వడ్డాది గ్రామం బుచ్చేపేట మండలానికి చెందినటువంటి వీర్ల నారాయణమూర్తి అనే వ్యక్తి 4 కలిసి ఆయన బెదిరించి ఆయన దగ్గర డబ్బులు తీసుకొని తిరిగి ఇంకా 4 లక్షల రూపాయలు ఇవ్వాలని SR9 అనే ఒక ఛానల్ విలేకరులుగా కేతవరం బెన్నిబాబు, వీర్ల నారాయణమూర్తి అనే వ్యక్తులు చెప్పుకొని యూట్యూబ్ ఛానల్ మేము రిపోర్టర్స్ అని చెప్పి ఆయన చెప్పారు. అదే రకంగా పోలీసులు అని చెప్పి బెదిరించి డబ్బులు తీసుకోవడం జరిగింది. దానిపైన కేసు రిజిస్టర్ చేసి వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి ముద్దాయిలు 4 కూడా అరెస్ట్ చేసి మేజిస్ట్రేట్ గారు పెట్టడం జరిగింది. వాళ్ళు 14 రోజులు రిమాండ్ నిమిత్తం సెంట్రల్ జైలు విశాఖపట్నం తరలించడం జరిగింది. సార్, ఇందులో వైసీపీ కార్యకర్తలు కొందరు చోడవరం చెందిన వాళ్ళు ఉన్నారనేసి బయట ప్రచారం జరుగుతుంది, ఎంతవరకు వాస్తవం? ఇది వైసీపీ కార్యకర్తలు పొలిటికల్ ఎటువంటి ఏం లేదండి. వీళ్ళు కూడా పాత కేసులు ఉన్నాయి వీళ్ళు 4 మీద కూడా ప్రీవియస్ అఫెండర్స్ వేరే కేసులు ఉన్నాయి. SC ST కేసులని, రేప్ కేసులని, గంజా కేసులని, అటెంప్ట్ మర్డర్ కేసులని వేరే పాత కేసులు ఉన్నాయి. వీళ్ళు ఎవరు పొలిటికల్ పార్టీకి చెందిన వాళ్ళు కాదు.